కర్నూలు జిల్లా హోళగొంద మండలంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాజకీయంగా వేడెక్కింది. స్థానిక బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసిని విరూపాక్ష మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు స్థాపించారని, కానీ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయారని విరూపాక్ష విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం వల్ల పేద విద్యార్థులకు విద్య అందకుండా పోతుందని, అధిక ఫీజులు భరించలేక చదువు మానేస్తే పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం అందించాల్సిన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ప్రైవేటీకరణ చేయకూడదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీవుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి, సీనియర్ నాయకులు ఈసా, రజక శేఖర్తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ నాలుగు ఇసుక శ్రీస్థానం చక్కగా 12వ తేదీ జరిగే జరిగే ఆలూరులో కార్యక్రమాన్ని ఆలూరులో జరిగే ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని జై జగన్ జై జగన్. ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా 15 మెడికల్ కాలేజ్ వైద్యంకి అంత పెద్ద పీట చేసిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని 17 మెడికల్ కాలేజ్ తెచ్చి 5 మెడికల్ కాలేజ్ 2023లోనే ఓపెన్ అయిపోయినాయి. అవి కానీ కేంద్రం వాళ్ళు అంటున్నారు కేంద్రం 60 సీట్లు కేటాయించింది. వాళ్ళు ఎవరు ఆయన పాత్ర అంటారు, ఆయన ముసలాయన 5-6 సార్లు గెలిచిన ఆయన, కానీ ఆయన ఎక్కడ జీవో చూపాడంటాడు. మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు చూపించినాడు జీవోతో సహా కంటిన్యూ 80% అయిపోయినప్పటికీ 5 మెడికల్ కాలేజీలో ఆయన ఓపెన్ చేసినాడు. ఇంకా మినగా 12 మెడికల్ కాలేజ్ కానీ 80% అయిపోయినాయి. దానికి 5,000 కోట్లు అయితే 12 మెడికల్ కాలేజ్ ప్రభుత్వపరం అవుతాయి. అవి ఆ మెడికల్ కాలేజ్ 5,000 కోట్లు పెడితే లక్షల కోట్లు ఆస్తి అవుతుంది మన ప్రభుత్వానికి, లక్షల కోట్లు అవుతుంది. అలాంటిది రోజు నువ్వు ఏం చేస్తున్నావు? మీ అనుచరుల కోసం, మీ అసంఖ్యం కోసం మీరు దాన్ని ప్రైవేటీకరణ చేయలేని విధంగా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం పెట్టి భారీ సక్సెస్ గా ప్రతి ఒక్క టీడీపీ వాళ్ళు కానీ దీనికి సపోర్ట్ గా ఉన్నారు. మా మండలంలో అయితే చిత్తూరు మండలంలో ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కానీ సంతకాలు పెట్టారు. లేదు ప్రైవేటీకరణ కాకూడదు, ప్రభుత్వ పరంగా ఉండాలా, ఉంటేనే ఏదైనా బలహీన వర్గాలకి మెడికల్ సీట్లు వస్తాయి, చదువుకున్న వాళ్ళకి పిల్లలకి విద్యార్థులకి మెడికల్ ఫ్రీ సీట్లు వస్తాయి. అదేవిధంగా ఆయన వాళ్ళందరికీ ప్రతి టీడీపీ వాళ్ళు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం జరపాలనే విధంగా ఈరోజు చెప్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా ఇవి ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకునే లేదనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మన హోళగొంద మండలంలో ఈ కోటి సంతకాల కార్యక్రమం పెట్టడానికి ఎంతమంది పెద్ద ఎత్తున మనకు వచ్చిందని ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి, కార్యకర్తకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆలూరులో ర్యాలీ కార్యక్రమం పెట్టాము. ఈ మెడికల్ కాలేజ్ మన ఒకటి కాదు, రాష్ట్రంలో 150 కాన్స్టిట్యూన్సీలోన మెడికల్ ర్యాలీ పెట్టారు. మీరు మన హోళగొంద మండలం ద్వారా దాదాపుగా 5,000 మంది రావాలి మరి హోళగొంద మండలం. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం. టీడీపీ వాళ్ళైతేనేమి, బీజేపీ వాళ్ళైతేనేమి, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిసి రావాలి దీనికి. ఎందుకంటే మంచి కార్యక్రమం ఇది. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కాకూడదనే విధంగా ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసి 17వ తారీఖు దిగ్విజయం చేసి 12వ తారీఖు ఖచ్చితంగా ఆలూరులోన దాదాపుగా ఇంకొకసారి చెప్తున్నాను, మన హోళగొంద మండలం నుంచే 5,000 మంది కార్యకర్తలు వచ్చి మన ర్యాలీని దిగ్విజయం చేయాలనే విధంగా మన హోళగొంద మండలం అందరూ కార్యకర్తలకి, నాయకులకి, జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, మన జిల్లా